కన్నా వడ్డీ ముద్దని ఉత్తినే అనలేదు పెద్దలు. కనీసం మా పిల్లల్ని నేను కాస్త గట్టిగా తిట్టినా వెంటనే మా అమ్మ వచ్చి ఆపేస్తూ ఉంటారనమాట. పిల్లల్ని ఎవరైనా అలా తిడతారా? కనీసం నేను ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టానా ఇలాగా అనేసి. నేను మా అన్నయ్య వెంటనే నవ్వుకున్నామనమాట. వాతలు వచ్చేలా కొట్టావు కదమ్మా అంటే, నేనెప్పుడు కొట్టాను మిమ్మల్ని అసలు అని అడుగుతున్నారు. నేను అన్నయ్య 3rd or 4th స్టాండర్డ్లో ఉండగా అన్నయ్య హోంవర్క్స్ కంప్లీట్ చేయలేదని చెప్పేసి రెడీ అయిపోయి స్కూల్కి సగం దూరం వెళ్ళాక ఇంటికి వెళ్ళిపోదాం చెల్లి, నేను హోంవర్క్స్ రాలేదు సార్ కొడతారు అనేసి అంటే, సరే మమ్మీ డాడీ ఎలాగో జాబ్కి వెళ్ళిపోయారు, ఈవినింగ్ వరకు రారు కదా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇంటికైతే వెనక్కి వచ్చేసాము. మేము వెళ్ళిన ఒక గంటకి మా అమ్మ అనుకోకుండా ఇంటికి వచ్చేసింది. అదేంటి స్కూల్ నుంచి ఎందుకు వెనక్కి వచ్చేసారు అని అడిగింది. లేదు మమ్మీ వాళ్ళ స్కూల్ హాలిడే ఇచ్చేసారు, ఎవరికో ఏదో అయ్యిందంట అనేసి అంటే, అవునా ఎవరికి ఏమైందో సర్లే అనేసి అంది. అనుకోకుండా మా దరిద్రం కొద్దీ మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి, అదేంటి ఇవాళ స్కూల్కి రాలేదు అని అంది. అదేంటమ్మా స్కూల్ ఉందా ఇవాళ అంటే, ఉందా అంటే నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను అని అంది. ఆ మాట విన్న మా అమ్మ వెంటనే చంద్రముఖిలా మారి సైకిల్ టైర్లోంచి ట్యూబ్ పీకి మరీ మమ్మల్ని ఇల్లంతా తిప్పి తిప్పి వాతలు వచ్చేలా కొట్టింది.